శుభరాత్రి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగోవాలని సిస్టర్ దినదినము ప్రార్థిస్తుంది. ఈరోజు హబక్కకు గురించి దేవుడు తెలియపరుస్తున్న వాక్యం. హబక్కకు అంటే అత్తుకునుడని అర్థం. హబక్కకు ఒక రైతు. ఆ రైతు మరి దేవుని నమ్ముకున్నప్పుడు ప్రతి విషయంలోనూ కూడా మరి దేవుని వదిలిపెట్టలేదు, కానీ మరి సుఖ సంతోషాల్లోనూ దేవుణ్ణి ఆరాధించాడు. మరి ఏమీ లేనప్పుడు కూడా, పంట పంటలేనప్పుడు కూడా దేవుడు మరి ప్రార్థించాడు, కానీ మానలేదు. మనుషులుగా మనం అయితే ప్రార్థన చేసినప్పుడు ఒక కార్యం అవలేదనుకోండి, ఈ పాస్టర్ గారిలో ఆత్మ లేదు, ఈ పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకున్నాను కానీ కార్యం అవ్వలేదు, లేదా ఈ దేవుడు నాకు కార్యం చేయట్లేదని మనము అవిశ్వాసులుగా మారి దేవునికి దూరం అయిపోతాం. హబక్కకు అయితే అట్లా అవ్వలేదు, కానీ సుఖ సంతోషంలోనూ దేవుణ్ణి స్తుతించాడు. మరి పంటలు పండకపోయినా మరి దేవుణ్ణి స్తుతించి దేవుని అందే నాకు రక్షణ, నాకు ఆనందమని మాట్లాడి ఉన్నాడు. అంజూరపు చెట్టు మరి పూయకుండాను, ద్రాక్ష చెట్టు మరి ఫలించకపోయినాను, ఒలివ చెట్టు కాపు లేకపోయినాను, చేనిలోని పైరు పంటకు రాకపోయినాను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినాను, పొలంలో పశువులు లేకపోయినాను, నేను యెహోవా యందే ఆనందించానంట. మన ఆనందం ఎక్కడుందండి? డబ్బులో లేదు, బంగారంలో లేదు, గృహాల్లో లేదు, మన పట్టు చీరలో లేదు, బంగారంలో లేదు. మన ఆనందం అంతా దేవునిలో ఉంది, దేవుని వాక్యంలో ఉంది, దేవుని ఆరాధించట్లో ఉంది. మన ఆనందం అంతా దేవునితో స్నేహం చేస్తే మన ఆనందం ఉంది. హబక్కకు అదే అంటున్నాడు, నా పశువులు లేకపోయినా, ద్రాక్ష చెట్టు కాయకపోయినా, మరి ఇంకా అంజూరపు చెట్టు ఒలివ చెట్టు కాపు లేకపోయినా, చేనులో పైరు లేకపోయినా నేను యెహోవా యందే ఆనందిస్తేదను. నా రక్షణకర్త అయిన నా యొక్క దేవుని యందే నేను సంతోషించేదను. ప్రభువు యెహోవాయే నాకు బలము. మన బలం ఎవరండి? మన బలము, మన శక్తి, మన సంతోషము, మన సమాధానము యేసు ప్రభువారే. మరి మనము ఆయన కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు. ఆయనలో ఆనందంగా మనం ఉన్నప్పుడు మన మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి, మన యొక్క మోకాళ్ళలో ఉన్నటువంటి ఎముకలు అరిగిపోయి మనల్ని లేడి కాళ్ళ వలె చేస్తాడు. ఎందుకంటే యెహోవా దేవుణ్ణిలో మరి యేసయ్యలో మనకు ఆనందం ఉంది కాబట్టి ఆ దేవుణ్ణిలో ఆనందం పొందుకుంటే ప్రతి రోగం కూడా మరి యొక్క బంధించే శక్తి దేవునికి ఉంది. మరి నా కాళ్ళను లేడి కాళ్ళ వలె మరి చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయను. మరి పర్వతాల మీద కూడా మెట్లెక్కి మరి కొండలెక్కే శక్తి కూడా ఇచ్చి ఆయన మనలను ఉన్నత స్థలముల మీద కూడా మనల్ని నిలబెట్టే దేవుడు కాబట్టి దేవుడి ద్వారా మనం ఏమి ఇచ్చినా దేవుడు ఇవ్వకపోయినా మనం దేవుని యందు ఆనందించాలి తప్ప, ఇచ్చేటప్పుడు సంతోషించి సేవకులుగా ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరిగితే పువ్వుల దండలు వేసేసి దేవుడు మరి భాషలో ప్రార్థన చేసినప్పుడు కొన్ని కార్యాలు అవ్వకపోతే మరి కింద పడేయడం కాదండి. ఎప్పుడు కూడా హబక్కకులాగా ఎల్లప్పుడూ కూడా యెహోవా యందే దేవుని యందే ఆనందించాలి. ఆయన యందే మనము సమాధాన పడాలి. ఆయన యందే మనము మన రక్షణకర్త అయిన దేవుని యందే మనం సంతోషించాలి. హబక్కకులాగా మనము కూడా ఉండాలని దేవుడి దినాన ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఈ పరిశుద్ధ వాక్యం దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, నాకు సహాయకులుగా ఉండండి. సిస్టర్ బ్రదర్స్ మీకు అందరికీ వందనాలు.